ఇందూ తన సొంత అక్క అని తెలుసుకున్న నందుకి కలిగిన ఆ అనుభూతి ఏమిటి? ఇందూకి జాబ్ ఇప్పించిన స్వరాజ్ వెనుక ఉన్న ఉద్దేశమేంటి? అసలు నందు తన గతాన్ని ఎలా గుర్తు తెచ్చుకుంది? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. కథలోకి వెళ్తే, ఇందు తన కుటుంబ కష్టాలను గట్టెక్కించడం కోసం, తన తాతయ్య వైద్య ఖర్చుల కోసం ఉద్యోగం వెతుక్కుంటూ చివరకు ఒక క్లబ్బుకి చేరుకుంటుంది. రాఖీ ప్రవర్తన చూస్తుంటే ఇందుకి ఒళ్ళు జలధరిస్తుంది. తనని తప్పుడు ఉద్దేశంతోనే ఇక్కడికి రప్పించారని అర్థమై అక్కడి నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది. సర్, ఇక్కడ ఇంటర్వ్యూ జరిగేలా లేదు, నేను మళ్ళీ ఆఫీస్కి వస్తాను అని వెనక్కి తిరుగుతుంటే రాఖీ ఒక్కసారిగా ఆమెను అడ్డుకుంటాడు. అప్పుడే వెళ్తే ఎలా ఇందు? అసలు ఇంటర్వ్యూ ఇంకా మొదలే కాలేదు. గదిలో మరో రౌండ్ ఇంటర్వ్యూ ఉంది, పద లోపలికి వెళ్దాం అని వెకిలిగా నవ్వుతాడు. ఆ మాట వినగానే ఇందుకి కోపం, భయం ఒక్కసారిగా తన్నుకొస్తాయి. గదిలో ఇంటర్వ్యూ ఏంటి సార్? మీరు జాబ్ ఇస్తానంటే నమ్మి వచ్చాను, మర్యాదగా నన్ను వెళ్ళనివ్వండి అని గట్టిగా అంటుంది. కాని రాఖీ వదిలేలా లేడు. నీకు ఉద్యోగం కావాలంటే నేను చెప్పినట్టు వినాల్సిందే. నా గురించి నీకు తెలియదు, నేనేం చెప్పినా ఇక్కడ జరగాల్సిందే అని ఇందూని భయపెట్టడానికి చూస్తాడు. సరిగ్గా అదే సమయంలో క్లబ్లో మరోవైపు కూర్చుని ఉన్న స్వరాజ్ ఫ్రెండ్ రాఖీని గమనిస్తాడు. స్వరాజ్, అటు చూడు, వాడా అమ్మాయిని ఎలా ఇబ్బంది పెడుతున్నాడో. ఒక కంపెనీకి సీఈఓ అని చెప్పుకుంటూ ఉద్యోగం పేరుతో అమాయకమైన ఆడపిల్లలను ఇలా రప్పించి తన పాశవిక ఆనందం కోసం వాడుకుంటాడు. పాపమీ అమ్మాయి ఎవరో ఈరోజు వీడికి బలైపోయేలా ఉంది అని స్వరాజ్తో అంటాడు. స్వరాజ్ అప్పుడే ఇందూవైపు చూస్తాడు. చూడగానే అతనికి ఒక్క క్షణం తన పాత గొడవ గుర్తొస్తుంది. ఇది ఆ అమ్మాయి కదా, ఆ రోజు నాతో అంత పొగరుగా గొడవపడింది, ఈరోజు వీడి చేతిలో చిక్కుకుందా అని ఆలోచిస్తాడు. కాని రాఖీ ఉద్దేశమేంటో స్వరాజ్కి బాగా తెలుసు. వీడికి ఒక గట్టి షాక్ ఇవ్వాల్సిందే, ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి అని నిర్ణయించుకుంటాడు. స్వరాజ్ నెమ్మదిగా లేచి రాఖీని ఎదుర్కోవడానికి ఇందూ ఉన్న టేబుల్ వైపు అడుగులు వేస్తాడు. ఇందూ భయంతో వణికిపోతూ రాఖీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే స్వరాజ్ వెనక నుండి వచ్చి, హాయ్ ఇందూ, నువ్విక్కడున్నావేంటి అని చాలా కాలం నుండి తెలిసిన వ్యక్తిలా పలకరిస్తాడు. ఆ గొంతు వినగానే ఇందూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. స్వరాజ్ అలా పలకరించేసరికి రాఖీ ఒక్కసారిగా షాకవుతాడు. ఇందూ కూడా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. స్వరాజ్ ముఖంలో ఒక వింతైన చిరునవ్వు కనిపిస్తుంది. అతను రాఖీ వైపు తిరిగి, ఏంటి రాఖీ, మా ఇందూని నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావా? తను నాకు చాలా కావాల్సిన అమ్మాయి. ఏంటి ఇందూ, నేన్నీకు ముందే చెప్పాను కదా, ఇలాంటి చిన్న చిన్న కంపెనీల్లో జాబ్స్ వద్దు అని, అయినా వినకుండా ఇక్కడికి వచ్చావా అని ఎంతో చనువుగా మాట్లాడతాడు. ఇందుకి స్వరాజ్ ఎవరో అప్పటికప్పుడు సరిగ్గా గుర్తురాకపోయినా ఈ రాఖీ అనే రాక్షసుడి నుండి తప్పించుకోవడానికి స్వరాజ్ మాటలే తనకు ఏకైక మార్గమని అర్థం చేసుకుంటుంది. అది ఏమీ లేదు, తెలిసినవాళ్లు జాబుందని చెబితే వచ్చాను అని స్వరాజ్ వైఖరికి తగ్గట్టుగా సమాధానమిస్తుంది. ఇందూ తెలివిగా స్పందించడం చూసి స్వరాజ్ మనసులో మెచ్చుకుంటాడు. రాఖీ మొహం చిన్నబోతుంది. స్వరాజ్, ఈ అమ్మాయి నీకు తెలుసా అని అడుగుతాడు. తెలియడమేంటి రాఖీ, తన గురించి నాకు పూర్తిగా తెలుసు. ఈ అమ్మాయికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏదో సరదాకి జాబ్ చేద్దామని ఇలా ఇంటర్వ్యూలకి వస్తూ ఉంటుంది. తను మా తమ్ముడికి కూడా బాగా క్లోజ్. అసలు నీ కంపెనీకి తను రావడం నీ అదృష్టమనుకోవాలి అని స్వరాజ్ అబద్ధాన్ని ఎంతో నమ్మకంగా చెబుతాడు. అప్పుడు రాఖీ పక్కన ఉన్న అతని ఫ్రెండ్ రాఖీ చెవిలో మెల్లగా చెబుతాడు. రే రాఖీ, వీడు స్వరాజ్ చాలా డేంజర్ మనిషి. ఈ అమ్మాయికి ఇక్కడ తెలిసినవాళ్లున్నారంటే మనం ఏమీ చెయ్యలేం. మనం ఏమైనా తేడా చేస్తే వీళ్లంతా మనమీద పడి మనల్ని చితగ్గొడతారు. గొడవ పెద్దదైతే మన కంపెనీ పరువు పోతుంది, పోలీస్ కేసవుతుంది. ఇక ఈ ఇంటర్వ్యూ ఆపేయడం మంచిది అని హెచ్చరిస్తాడు. ఆ మాట వినగానే రాఖీకి భయం మొదలవుతుంది. అదేం లేదు స్వరాజ్, ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నాం అంతే. సరే ఇందూ, నువ్వు రేపు మా ఆఫీస్కి రా, అక్కడ మిగిలిన విషయాలు మాట్లాడదాం అని మెల్లగా జారుకోవడానికి ప్రయత్నిస్తాడు. స్వరాజ్ ఇందు చేయి పట్టుకుని, పద ఇందూ, మనం అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం, ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అని ఆమెను రాఖీ నుండి దూరంగా తీసుకువెళ్తాడు. రాఖీవైపు ఒక తీక్షణమైన చూపు విసిరి, ఇంకోసారిలాంటి పనులు చెయ్యకు అన్నట్టుగా హెచ్చరిస్తాడు. ఇందూ తనొక పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డానని ఊపిరి పీల్చుకుంటుంది. స్వరాజ్ తన చేయి పట్టుకుంది పక్కకు తీసుకురావడంతో ఇందూ ప్రాణాలు లేచివచ్చినట్లవుతుంది. చాలా థ్యాంక్స్ అండి,
మీరు కరెక్ట్ టైంకి వచ్చారు అని ఇందు కృతజ్ఞతగా అంటుంటే స్వరాజ్ మాత్రం ఇంకా ఆ పాత గొడవను గుర్తుపెట్టుకుని థ్యాంక్స్ తర్వాత చెప్పొచ్చుగాని అసలు బుద్ధ్యుందా నీకు ఇలాంటి క్లబ్బుల్కొచ్చి ఇంటర్వ్యూలివ్వడమేంటి నీకా రాఖీగఢ్ గురించి తెలీదా అని కాస్త గట్టిగానే మందలిస్తాడు. ఇందూ తలదించుకుని నాకు జాబ్ చాలా అవసరం సార్, మా పాతయ్య ప్రాణాలు కాపాడుకోవాలి, ఎవరో సంతోష్ అనే వ్యక్తి ఇక్కడ ఇంటర్వ్యూ అని చెబితే నమ్మి వచ్చాను అని దీనంగా సమాధానమిస్తుంది. ఇందూ మాటల్లోని నిజాయితీని గమనించిన స్వరాజ్ మనసులో కాస్త మెత్తబడతాడు. అప్పుడే క్లబ్ లోపలికి నందు అంటే పోలీస్ ఆఫీసర్ తన టీంతో కలిసి ఎంట్రీ ఇస్తుంది. నందుని చూడగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. నందు ఈరోజొక సీక్రెట్ ఆపరేషన్ మీద వచ్చింది. ఎన్నాళ్లనుంచో తప్పించుకు తిరుగుతున్న ఒక నేరస్తుడు ఈ క్లబ్లో ఉన్నాడని ఆమెకు సమాచారమందుతుంది. కాని నందు డ్యూటీలో లేనట్టుగా ఒక సాధారణ అమ్మాయిలాగా డ్రెస్ చేసుకునుంటుంది. దూరం నుండి ఇందుని చూసిన నందు ఈ అమ్మాయి ఎవరో చాలా పద్ధతిగా ఉంది, ఇలాంటి చోటికి ఎందుకు వచ్చింది అని అనుకుంటుంది. నెమ్మదిగా ఇందు దగ్గరకు వచ్చి, చూడమ్మాయి, నిన్ను చూస్తుంటే చాలా మంచిదానిలా ఉన్నావు, ఇక్కడి వాతావరణం నీకర్థం కావట్లేదా? ఇక్కడ అన్నీ తప్పుడు పనులే జరుగుతుంటాయి, ఇంటర్వ్యూలు ఎప్పుడూ ఆఫీసుల్లో జరుగుతాయి తప్ప ఇలాంటి చీకటి గదుల్లో జరగవు అని నందు హెచ్చరిస్తుంది. నందు మాటలు విన్న ఇందు, అవునండి, నేను తెలియక వచ్చాను, ఇప్పుడు ఇతనే నన్ను కాపాడారు అని స్వరాజ్ వైపు చూపిస్తుంది. స్వరాజ్ వైపు చూసి, నువ్వు ఇతలితో ఉన్నవంటే పర్వాలేదు, కాని జాగ్రత్త, మళ్ళూ ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు అని చెప్తుంది. నందు మాట్లాడుతుంటే ఇందుకి ఎందుకో తెలియని ఒక ఆత్మీయత అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు మా చెల్లి గుర్తొస్తోంది అని ఇందు మనసులో అనుకుంటుంది కాని పైకి చెప్పదు. అటు నందుకి కూడా ఇందుని చూస్తుంటే తన సొంత అక్కని చూసినట్టే అనిపిస్తుంది. కాని ఆ క్లబ్లోని వెలుతురులో ముఖం సరిగ్గా గుర్తుపట్టలేకపోతుంది. నందు మాటలు ఇందుని ఆలోచనలో పడేస్తాయి. అవునండి, నా అవసరం కొద్దీ నేను ఆ రాఖీ మాటలు నమ్మి మోసపోయాను, అసలు నేనిక్కడికి వచ్చాననే విషయం మా ఇంట్లో తెలిస్తే ఇక అంతే సంగతులు అని ఇందు కంగారుపడుతుంటే స్వరాజ్ మాత్రం మధ్యలో కలుగజేసుకుంటాడు. ఏంటి నందు, అప్పుడే ఈ అమ్మాయికి క్లాస్ పీకుతున్నావా? అసలు తమరెందుకిక్కడికి వచ్చారో చెప్పండి అని స్వరాజ్ అడుగుతాడు. అప్పుడు స్వరాజ్ ఫ్రెండ్ నవ్వుతూ, రే స్వరాజ్, ఈ నందు ఎవరో తెలుసా? మీ తమ్ముడి గర్ల్ఫ్రెండ్ రా, మీ తమ్ముడిక్కడున్నాడని వెతుక్కుంటూ వచ్చింది అని సరదాగా అంటాడు. ఆ మాట వినగానే నందు ముఖం కోపంతో ఎర్రబడిపోతుంది. ఏయ్, నోరదుపులో పెట్టుకో, నేనెవ్వరి గర్ల్ఫ్రెండ్ని కాదు, నీ ఫ్రెండ్ తమ్ముణ్ణి నేను జస్ట్ ఫ్రెండ్గా, అది ఒక పనిమీద కలిశానంతే, మా మధ్య ఎలాంటి సంబంధం లేదు అని గట్టిగా సమాధానమిస్తుంది. నందూలోని ఆ ఫైర్ చూసి స్వరాజ్ గొంతు నొక్కుకుంటాడు. ఇందూ మాత్రం నందూవైపు చూస్తూ, అయ్యో, ఏమనుకోకండి, తెలీక ఏదో అన్నారులే, నాకిప్పుడు ఉద్యోగం చాలా అవసరం, మా తాతయ్య ఆపరేషన్ కోసం డబ్బులు కావాలి, లేకపోతే ఈ పాటికి నేనిక్కడ్నుండి వెళ్ళిపోయేదాన్ని అని అంటుంది. ఇందూ మాటల్లోని నిజాయితీ, ఆమె కళ్లలోని ఆవేదన చూసిన నందు మనసు కరుగుతుంది. చూడిందూ, నీకు నిజంగానే జాబ్ అవసరమైతే నేను సహాయం చేస్తాను, ఈ స్వరాజ్ తమ్ముడు కూడా ఒక కంపెనీలో ఉన్నాడు, అక్కడ ఏదైనా వేకెన్సీ ఉందేమో కనుక్కుంటాను అని మాటిస్తుంది. ఇందు ఆశగా స్వరాజ్ వైపు చూస్తుంది. స్వరాజ్ తన తమ్ముణ్ణి పిలిచి, రే, ఈ అమ్మాయికి మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఇప్పించగలవా? పాపం చాలా కష్టాల్లో ఉంది అని అడుగుతాడు. స్వరాజ్ తమ్ముడు మొదట అయిష్టంగా ఉన్నా స్వరాజ్ తనదైన శైలిలో బెదిరించేసరికి, నువ్వు క్లబ్బులో ఏం చేస్తున్నావో నాన్నకి చెబుతాను అని వెంటనే ఒప్పుకుంటాడు. సరే సరే, నా ప్రాణం మీదకు తీసుకురాకు, రేపుదయం ఈ అడ్రస్కి రమ్మను, ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇప్పిస్తాను అని తన విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. ఇందు ఆ కార్డుని అందుకొని తన కష్టాలన్నీ తీరిపోయినంతగా సంతోషిస్తుంది. మీ అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు అని కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఇందు కళ్లల్లో ఆనందం చూసి స్వరాజ్ మనసులో ఏదో తెలియని తృప్తి కలుగుతుంది. సరే, కార్డు తీసుకున్నావు కదా, ఇక ఇక్కడ ఉండటం క్షేమం కాదు, బయల్దేరు అని చెప్తాడు. ఇందు అందరికీ వీడ్కోలు చెప్పి క్లబ్ బయటకు అడుగుపెడుతుంది. రాత్రి సమయం కావడంతో బయట వాతావరణం చాలా నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. ఇందు గబగబా నడుస్తూ మెయిన్ రోడ్డు వైపు వెళ్తుంటే అప్పుడే నందు తన బైక్ మీద అక్కడికి వస్తుంది. ఏంటిందు, ఒంటరిగా వెళ్తున్నావు? ఈ టైంలో ఇక్కడ ఆటోలు దొరకడం కష్టం, రా, నిన్ను డ్రాప్ చేస్తాను అని నందు పిలుస్తుంది. ఇందు మొదట మొహమాటపడినా నందు బలవంతం చేయడంతో బైక్ ఎక్కుతుంది. దారిలో ఇద్దరి మధ్య చిన్నపాటి సంభాషణ జరుగుతుంది. నువ్విలాగే రఫ్ అండ్ టఫ్గా ఉంటావా? నువ్వు పోలీసా అని ఇందు అడుగుతుంది. నందు చిన్నగా నవ్వి, అవునక్కా, పోలీస్నే, కాని ఇప్పుడు డ్యూటీలో లేను,
ఒక కేస్ కోసం ఇలా సివిల్ డ్రెస్లో వచ్చాను. అయినా నిన్ను చూస్తుంటే నాకేంటో మా అక్క గుర్తొస్తోంది అని తన మనసులో మాట చెబుతుంది. ఇందు కూడా ఆశ్చర్యపోతూ, నిజమా? నిన్ను చూస్తుంటే కూడా నాకు మా చెల్లి గుర్తొస్తోంది. తను కూడా చిన్నప్పట్నుంచి పోలీసవ్వాలని కలలు కనేది అని అంటుంది. ఇద్దరి మధ్య తెలియని ఒక రక్త సంబంధపు తీగ కదిలినట్లనిపిస్తుంది కాని గతాన్ని పూర్తిగా తవ్విచూసుకునే సమయం అది కాదని మౌనంగా ఉండిపోతారు. ఇంతలో ఇందు ఇంటి దగ్గరకు చేరుకుంటారు. నందు బైక్ ఆపి, ఇదేనా నీ ఇల్లు అని అడుగుతుంది. ఇందు అవును అని చెప్పి లోపలికి వెళ్లబోతుంటే నందు ఆ ఇంటిని గేటును పరీక్షగా చూస్తుంది. ఆ క్షణం నందు గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. ఈ ఇల్లు, ఈ అడ్రస్ ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచనలో పడుతుంది. అప్పుడే కిటికీలోంచి లోపల కనిపిస్తున్న దృశ్యం చూసి నందు స్తంభించిపోతుంది. లోపల అపర్ణమ్మ ఇందు తల నిమురుతూ ఉండటం, మంచంమీద నీరసంగా పడుకుని ఉన్న తాతయ్య సుభాష్ గారు కనిపిస్తారు. నందు కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిల్లుతాయి. ఇది మా ఇల్లే. ఆ ఉన్నది నా నానమ్మ, నా తాతయ్య, అంటే ఇందు నా సొంత అక్క అని నిజం తెలుసుకుని నందు నోట మాటరాక అలాగే నిలబడిపోతుంది. నందు గుండెల్లో వేల బాంబులు ఒక్కసారిగా పేలినట్లయింది. కళ్లముందు కనిపిస్తున్న ఆ దృశ్యం ఆమెను గతంలోకి తీసుకెళ్లిపోయింది. చిన్నప్పుడు తను ఈ ఇంట్లోనే ఆడుకున్నది. ఇదే అపర్ణమ్మ ఒడిలో నిద్రపోయింది. తన ప్రాణప్రదమైన అక్క ఇందూ, తనకోసం ఎన్నో త్యాగాలు చేసిన తాతయ్య అందరూ అక్కడే ఉన్నారు. అక్కా, నానమ్మ అని గట్టిగా అరిచి లోపలికి పరిగెత్తాలనిపించింది నందుకి. కాని సరిగ్గా అదే సమయంలో లోపలికి ప్రవేశిస్తున్న రేఖను చూసి నందు అడుగుల ఆగిపోయాయి. రేఖ ముఖంలో ఇంకా అదే గర్వం, అదే క్రూరత్వం. అపర్ణ, ఈ ఇందు ఇంకా రాలేదేంటి? అసలీ పిల్లకి పద్ధతి ఉందా లేదా? అర్ధరాత్రి వరకు బయట తిరుగుతూ ఇంటి పరువు తీస్తోంది అని రేఖ అరుస్తున్న మాటలు నందుకి వినిపించాయి. ఆ మాటలు వినగానే నందు కళ్ళు ఎర్రబడ్డాయి. తన కుటుంబాన్ని ముక్కలు చేసి తనని ఇంటి నుండి దూరం చేసిన ఆ రేఖ ఇంకా తన అక్కనో నానమ్మనూ వేధిస్తూనే ఉందని అర్థమైంది. ఇప్పుడే లోపలికెళ్ళి నా గుర్తింపు చెబితే ఈ రేఖ మళ్ళీ ఏదో ఒక కుట్ర చేస్తుంది. నేను పోలీసాఫీసర్గా తన అరాచకాలన్నీ బయటపెట్టి ఈ ఇంటి నుండి తన్ని గెంటేసిన రోజే నా వాళ్లకి దగ్గరవ్వాలి అని నందు తనని తాను నిగ్రహించుకుంది. అంతలో ఇందు కిటికీ దగ్గరకు వచ్చి బయటకు చూసింది. నందు ఇంకా అక్కడే ఉండటం గమనించి, ఏమైందిందు, ఇంకా వెళ్లలేవా అని అడిగింది. నందు వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని బలవంతంగా ఒక చిరునవ్వు నవ్వి, ఏమీ లేదిందు, ఏదో గుర్తొచ్చి ఆగాను. జాగ్రత్తగా ఉండు. రేపు ఆఫీస్కి వెళ్లటం మర్చిపోకు. నేను మళ్ళీ నిన్ను కలుస్తాను అని చెప్పి అక్కడి నుండి భారమైన హృదయంతో వెనుదిరిగింది. బైక్ స్టార్ట్ చేసి వెడుతున్న నందు మనసులో ఒక్కటే ఆలోచన. రేఖా ఆంటీ, నా కుటుంబాన్ని నువ్వు ఎన్ని కష్టాలు పెట్టావో వాటన్నింటికీ వడ్డీతో సహా చెల్లించే రోజు దగ్గర్లోనే ఉంది. అప్పటివరకు నేను ఈ నిజాన్ని దాచి ఉంచుతాను. నిన్ను ఈ ఇంట్లో అందరి ముందు దోషిగా నిలబెట్టిన రోజే నేను మీ నందుని అని నా వాళ్లకు చెప్పుకుంటాను అని ప్రతిజ్ఞ పూనింది. చీకట్లో నందు బైకు వేగంగా ముందుకు దూసుకెళ్ళిపోయింది. నందు గుండెల్లో వేల బాంబులు ఒక్కసారిగా పేలినట్లయింది. కళ్లముందు కనిపిస్తున్న ఆ దృశ్యం ఆమెను గతంలోకి తీసుకెళ్ళిపోయింది. చిన్నప్పుడు తను ఈ ఇంట్లోనే ఆడుకున్నది. ఇదే అపర్ణమ్మ ఒడిలో నిద్రపోయింది. తన ప్రాణప్రదమైన అక్క ఇందు, తనకోసం ఎన్నో త్యాగాలు చేసిన తాతయ్య అందరూ అక్కడే ఉన్నారు. అక్కా, నానమ్మ అని గట్టిగా అరిచి లోపలికి పరిగెత్తాలనిపించింది నందుకి. కాని సరిగ్గా అదే సమయంలో లోపలికి ప్రవేశిస్తున్న రేఖను చూసి నందు అడుగులాగిపోయాయి. రేఖ ముఖంలో ఇంకా అదే గర్వం, అదే క్రూరత్వం. అపర్ణ, ఈ ఇందు ఇంకా రాలేదేంటి? అసలీ పిల్లకు పద్ధతి ఉందా లేదా? అర్ధరాత్రి వరకు బయట తిరుగుతూ ఇంటి పరువు తీస్తోంది అని రేఖ అరుస్తున్న మాటలు నందుకి వినిపించాయి. ఆ మాటలు వినగానే నందు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. తన కుటుంబాన్ని ముక్కలు చేసి తనని ఇంటి నుండి దూరం చేసిన ఆ రేఖ ఇంకా తన అక్కనూ నానమ్మనూ వేధిస్తూనే ఉందని అర్థమైంది. ఇప్పుడే లోపలికి వెళ్లి నా గుర్తింపు చెబితే ఈ రేఖ మళ్లీ ఏదో ఒక కుట్ర చేస్తుంది. నేను పోలీసాఫీసర్గా తన అరాచకాలన్నీ బయటపెట్టి ఈ ఇంటి నుండి తనని గెంటేసిన రోజే నా వాళ్లకి దగ్గరవ్వాలి అని నందు తనని తాను నిగ్రహించుకుంది. అంతలో ఇందు కిటికీ దగ్గరకు వచ్చి బయటకు చూసింది. నందు ఇంకా అక్కడే ఉండటం గమనించి, ఏమైంది నందు, ఇంకా వెళ్లలేదా అని అడిగింది. నందు వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని బలవంతంగా ఒక చిరునవ్వు నవ్వి, ఏమీ లేదు ఇందూ, ఏదో గుర్తొచ్చి ఆగాను. జాగ్రత్తగా ఉండు. రేపు ఆఫీస్కి వెళ్లటం మర్చిపోకు. నేను మళ్ళీ నిన్ను కలుస్తాను అని చెప్పి అక్కడి నుండి భారమైన హృదయంతో వెనుదిరిగింది. బైక్ స్టార్ట్ చేసి వెళ్తున్న నందు మనసులో ఒక్కటే ఆలోచన.
రేఖా ఆంటీ, నా కుటుంబాన్ని నువ్వు ఎన్ని కష్టాలు పెట్టావో వాటన్నింటికీ వడ్డీతో సహా చెల్లించే రోజు దగ్గర్లోనే ఉంది. అప్పటివరకు నేను ఈ నిజాన్ని దాచి ఉంచుతాను. నిన్ను ఈ ఇంట్లో అందరి ముందు దోషిగా నిలబెట్టిన రోజే నేను మీ నందుని అని నా వాళ్లకు చెప్పుకుంటాను అని ప్రతిజ్ఞ పూనింది. చీకట్లో నందు బైక్ వేగంగా ముందుకు దూసుకెళ్ళిపోయింది. ఇందు మెల్లగా అడుగులు వేస్తూ లోపలికి ప్రవేశించింది. అప్పటికే హాల్లో అపర్ణమ్మ, శ్వేత ఎంతో ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. ఇందుని చూడగానే అపర్ణమ్మ పరుగున వచ్చి ఆమెను పట్టుకుంది. అమ్మా, ఇందు, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తోంది. సమయం చూస్తే ఇంతవుతోంది. అసలు ఏం జరిగిందో చెప్పి నా ప్రాణాలు కాపాడు అని కంగారుగా అడిగింది. ఇందు తన నానమ్మను ఓదారుస్తూ, ఏం జేదు నానమ్మా, అది ఇంటర్వ్యూ కొంచెం ఆలస్యమైంది అని గొణిగింది. ఇంతలో శ్వేత కలుగుజేసుకుని, అక్కా, సంతోష్కి ఫోన్ చేశాను. తను నువ్వు క్లబ్లో ఉన్నావని చెప్పాడు. అసలు నువ్వు క్లబ్కి వెళ్లటమేంటి? అక్కడ ఏం జరిగింది అని అడిగింది. క్లబ్ అనే మాట వినగానే అపర్ణమ్మ ముఖం తెల్లబారిపోయింది. క్లబ్బా? నువ్వా? అక్కడ నీకేం పనమ్మా అని అడుగుతుండగానే వెనుక నుండి రేఖ గొంతు వినిపించింది. అదే కదా నేనడుగుతున్నాను. ఈ ఇంటి పరువును బజారును పెట్టడానికి క్లబ్బులు కూడా తిరుగుతున్నావా అని రేఖ హాల్లోకి విరుచుకుపడింది. ఆమె కళ్లలో విజయోత్సాహం కనిపిస్తోంది. ఇందుని దెబ్బ కొట్టడానికి ఒక బలమైన సాకు దొలికిందని రేఖ సంబరపడుతోంది. చూడు అపర్ణ, నీ పద్ధతిగల మనవరాలు అర్ధరాత్రివేళ క్లబ్బుల్లో ఏం చేస్తోందో చూశావా? ఐశ్వర్య ఫోన్ చేసి చెప్పేంతవరకు నేను కూడా నమ్మలేదు. కాని ఇదిగో సాక్ష్యం, ఇప్పుడే లోపలికి వస్తోంది అని నిలదీసింది. ఇందు భయంతో ఉనికిపోతూ, ఆంటీ, మీరనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. నేను కేవలం ఉద్యోగం కోసం వెళ్లాను అని చెప్పడానికి ప్రయత్నించింది. కాని రేఖ వినే స్థితిలో లేదు. ఉద్యోగం క్లబ్బుల్లో ఇస్తారా? ఎవర్ని నమ్మిస్తున్నావు? అసలు నీకంత కష్టమేం వచ్చింది? ఈ ఇంట్లో తిండి పెట్టట్లేదా? లేక నీకీ విలాసాల అలవాటయ్యాయా అని నోటికొచ్చినట్లు మాట్లాడ్డం మొదలుపెట్టింది. అపర్ణమ్మ ఇందుకి అండగా నిలబడి, రేఖ, తను తన తాతయ్య వైద్యం కోసం వెళ్ళింది. నువ్వు పరుషంగా మాట్లాడకు అని బ్రతిమాలింది. కాని రేఖ ఆగలేదు. రేపట్నుండి ఈ పిల్ల ఇంటి గడప దాటడానికి వీల్లేదు. ఒకవేళ దాటిందా ఈ ఇంట్లో మీ ఎవ్వరికీ చోటుండదు అని వార్నింగిచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇందు కళ్లలో నీళ్లు తిరుగుతుండగా అపర్ణమ్మ ఇందును ఆదరంగా తన గదిలోకి తీసుకెళ్ళింది. గదిలోకి వెళ్ళాక ఇందు భోరున విలపించింది. అపర్ణమ్మ ఆమెను ఓదారుస్తూ, ఏడవకమ్మా, నీ మనసు నాకు తెలుసు. నీవు మన కుటుంబం కోసమే ఇంత కష్టపడుతున్నావని నాకు తెలుసు. కాని రేఖ ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. ఇందు కన్నీళ్లు తుడుచుకుని, లేదు నాన్నమ్మా, ఆ రాఖీ అనే వ్యక్తి నన్ను ఎంతలా మోసం చెయ్యాలని చూశాడో తెలుసా? కాని అక్కడ స్వరాజ్ అనే వ్యక్తి, ఆ తర్వాత ఒక పోలీసమ్మాయి నన్ను కాపాడారు. వాళ్లు లేకపోతే ఈరోజు నేను నీ ముందు ఇలా నిలబడి ఉండేదాన్ని కాదు అని క్లబ్లో జరిగిన ఘోరమంతా వివరించింది. అపర్ణమ్మ ఆ మాటలు విని షాకైంది. అయ్యో దైవమా, ఎంత ప్రమాదం తప్పిందమ్మా! ఇక మీదక ఆ ఉద్యోగాల గోల వద్దు ఇందు, మనం ఎలాగోలా బతుకుదాం అని బతిమాలింది. కాని ఇందు మనసులో మాత్రం ఒకటే ఉంది, తన తాతయ్య ఆరోగ్యం. లేదు నాన్నమ్మ, స్వరాజ్ గారి తమ్ముడు నాకొక కంపెనీ అడ్రస్ ఇచ్చారు. ఆయన చాలా పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు. అక్కడ నాకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది. ఆ ఒక్క అవకాశం నాకివ్వు నాన్నమ్మా అని కోరింది. మరుసటి రోజు ఉదయం ఇందు గబగబా తయారై స్వరాజ్ తమ్ముడిచ్చిన అడ్రస్ వైపు బయల్దేరింది. ఆఫీస్ బిల్డింగ్ చాలా పెద్దదిగా, హుందాగా ఉంది. ఇందు లోపలికి వెళ్లడానికి కాస్త సంకోచించినా ధైర్యం తెచ్చుకుని రిసెప్షనిస్టు దగ్గరకు వెళ్ళింది. నేను స్వరాజ్ గారి తమ్ముణ్ణి కలవాలి అని చెప్పింది. కొద్ది నిమిషాల తర్వాత ఆమెను లోపలికి పిలిచారు. అక్కడ స్వరాజ్ తమ్ముడు తన క్యాబిన్లో కూర్చుని ఉన్నాడు. ఇందుని చూడగానే, ఓ నువ్వా? నిన్న మా అన్నయ్య నన్ను భయపెట్టి నీకు జాబ్ ఇప్పించమన్నాడు. సరే, మా ఆఫీస్లో డిజైనింగ్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. నీకు టాలెంట్ ఉంటే ఇక్కడే ఉండొచ్చు, లేదంటే నేనేమీ చేయలేను అని తేల్చి చెప్పాడు. ఇందు సంతోషంతో, ఖచ్చితంగా సార్, నా శక్తినంతా ధారపోస్తాను అని చెప్పింది. అలా ఇందు తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కాని ఆమెకి తెలియదు, అదే ఆఫీస్కి రేఖ కూడా పార్ట్నర్గా ఉండబోతోందని. ఒకవేళ రేఖ అక్కడ ఇందుని చూస్తే పరిస్థితేంటి అనే ఆందోళన ఆమె మనసులో మెదులుతూనే ఉంది. ఆఫీస్లో ఇందు తన పనిలో నిమగ్నమైపోయింది. తన టాలెంట్తో మొదటి రోజే అందరినీ ఆకట్టుకుంది. అయితే అదే సమయంలో ఆఫీస్ బయట ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి దిగింది మరెవ్వరో కాదు, స్వరాజ్. తన తమ్ముడు ఇందుకి నిజంగానే ఉద్యోగం ఇచ్చాడా లేదా అని తెలుసుకోవడానికి ఆయన అక్కడికి వచ్చాడు. లోపలికి వెళ్లిన స్వరాజ్ ఇందు చాలా శ్రద్ధగా తన పని తాను చేసుకోవడం చూసి మనసులో మురిసిపోయాడు.
బయట చాలా అమాయకంగా కనిపిస్తుంది, కాని పనిలో మాత్రం చాలా వేగంగా ఉంది అని అనుకున్నాడు. కాని సరిగ్గా అప్పుడే క్లబ్లో ఇందుని చూసిన ఐశ్వర్య అక్కడికి వచ్చింది. ఆమె ఆ ఆఫీస్లో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం రేఖ పంపిన ప్రతినిధిగా వచ్చింది. దూరం నుండి ఇందుని చూడగానే ఐశ్వర్య కళ్ళు నెత్తినెక్కినట్లయ్యాయి. ఇదేంటి, ఇదిక్కడుంది? రేఖ అత్తయ్య దీనికి ఇంట్లోంచి కదలొద్దని వార్నింగ్ ఇచ్చింది కదా, ఇక్కడికి వచ్చి ఎవరితో సరసాలాడుతోంది అని తన ఫోన్ తీసి ఇందు పనిచేస్తున్న దృశ్యాలను ఫోటోలు తీసింది. వెంటనే ఆ ఫోటోలను రేఖకు వాట్సాప్ చేసింది. ఇటు ఇంట్లో ఉన్న రేఖ ఆ ఫోటోలు చూడగానే కోపంతో ఊగిపోయింది. ఎంత ధైర్యం దీనికి! నా మాటను కాదని బయటకు వెళ్లడమే కాకుండా పెద్ద పెద్ద ఆఫీసుల్లో తిరుగుతోందా? దీనికి ఇక్కడే బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంది. వెంటనే బ్రహ్మరాంబను పిలిచి, చూడు బ్రహ్మరాంబ, నీ మేనకోలలు చేస్తున్న పనులు చూడు. ఇప్పుడే మనం ఆఫీస్కు వెళ్లి అందరి ముందు దీని పరువు తీయాలి. అప్పుడే ఇది మళ్లీ తలెత్తుకోకుండా ఉంటుంది అని బయలుదేరింది. మరోవైపు నందు తన పోలీస్ స్టేషన్లో కూర్చుని ఒక పాత ఫైల్ వెతుకుతోంది. అది తన కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వివరాలు మరియు రేఖ చేసిన ఫోర్జరీ సంతకాలకు సంబంధించిన ఆధారాల ఫైల్. అక్కా, నువ్వు ఆఫీస్లో కష్టపడుతున్నావని నాకు తెలుసు, కాని నిన్ను వేధించడానికి ఆ రేఖ కూడా వస్తుందని కూడా నాకు తెలుసు. ఈసారి నేను నిన్ను కాపాడడానికి రాను, ఆ రేఖనే అంతం చేయడానికి వస్తాను అని మనసులో అనుకుంది. సరిగ్గా అప్పుడే నందుకి ఒక ఇన్ఫార్మర్ నుండి ఫోనొచ్చింది. రేఖ మరియు బ్రహ్మరాంబ ఇందు పనిచేస్తున్న ఆఫీస్కి వెళ్తున్నారని. నందు వెంటనే తన బైక్ కీ తీసుకుని స్టేషన్ నుండి బయలుదేరింది. ఆఫీస్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇందు తన డిజైన్స్ను పూర్తిచేసి మేనేజర్కి చూపించడానికి వెళుతోంది. సరిగ్గా అదే సమయంలో రేఖ, బ్రహ్మరాంబ ఇద్దరూ అగ్నిపర్వతంలా ఆఫీస్లోకి ప్రవేశించారు. రేఖ ముఖం చూస్తేనే అక్కడ ఉన్న సిబ్బందికి ఏదో జరగబోతోందని అర్థమైంది. రిసెప్షనిస్ట్ ఆపడానికి ప్రయత్నించినా వినకుండా నేరుగా ఇందు పనిచేస్తున్న సెక్షన్లోకి వెళ్ళిపోయారు. ఇందు అని రేఖ గట్టిగా అరిచేసరికి ఇందు చేతిలో ఉన్న ఫైల్స్ కింద పడిపోయాయి. ఎదురుగా కోపంతో రగిలిపోతున్న రేఖను చూడగానే ఇందు గుండె ఆగిపోయినంత పని అయింది. ఆంటీ, మీరు ఇక్కడేంటి అని తడబడుతూ అడిగింది. రేఖ ఒక్కసారిగా ఇందు దగ్గరకు వెళ్ళి, ఏమే, ఇంట్లో పద్ధతిగా ఉన్నట్టు నటిస్తూ ఇక్కడ ఈ ఆఫీసుల్లో ఏం వెలగబెడుతున్నావు? నా మాటను కాదని బయట అడుగుపెడితే ఏం జరుగుతుందో చెప్పాను కదా అని అందరి ముందు కేకలు వేయడం మొదలుపెట్టింది. ఆఫీసులో ఉన్నవారంతా పని ఆపి మరీ ఇందువైపు చూడసాగారు. బ్రహ్మరాంబ కూడా అందుకుని, అసలు నీకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది? ఎవరినడిగి ఇక్కడికొచ్చావు? ఇంటి పరువు తీయడానికే పుట్టావా అని నోటికి వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టింది. ఇందు కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, నేను తప్పు చేయలేదాంటీ, నేను కేవలం పనికోసమే వచ్చాను అని ఏడుస్తూ చెప్పింది. సరిగ్గా అప్పుడే స్వరాజ్ అక్కడికి వచ్చాడు. రేఖ చేస్తున్న రభసను చూసి అతని కళ్ళు ఎర్రబడ్డాయి. రేఖగారు, ఇదేమన్నా మీ ఇల్లా? ఆఫీసుకు వచ్చి ఒక ఎంప్లాయీని ఇలా అవమానించడానికి మీకెంత ధైర్యం అని గర్జించాడు. స్వరాజ్ని చూడగానే రేఖ కాస్త తగ్గినా మళ్లీ ధైర్యం తెచ్చుకుని, స్వరాజ్ గారు, ఇది మా కుటుంబ విషయం. ఈ అమ్మాయి మా ఇంటి పిల్ల. తను మా మాట వినకుండా ఇక్కడికొచ్చింది. తననిప్పుడే ఇంటికి తీసుకెళ్తాను అని ఇందు చెయ్యి పట్టుకుని ఈడ్చుకెళ్లడానికి ప్రయత్నించింది. చెయ్యి వదలండి అని ఒక గంభీరమైన గొంతు వినిపించింది. అందరూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నందు యూనిఫాంలో లేదు కాని ఆమె కళ్లలో ఉన్న తీక్షణత చూసి అందరూ భయపడిపోయారు. నందు లోపలికి నడుచుకుంటూ వచ్చి రేఖవైపు ఒక క్రూరమైన చూపు విసిరింది. ఒక వర్కింగ్ ఉమెన్ని ఆఫీసుకు వచ్చి వేధించడం సెక్షన్ 354 కింద నేరం అని మీకు తెలియదా రేఖగారు అని అడిగింది. నందుని చూడగానే రేఖకి ఎందుకో తెలియని భయం మొదలైంది. నందు రాకతో ఆఫీసులో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. రేఖ ముఖం పాలిపోయింది. ఎవర్నువ్వు? మా కుటుంబ విషయాల్లో నీకేం పని? మధ్యలో నువ్వెందుకొస్తున్నావ్ అని రేఖ ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు నందు ఒక అడుగు ముందుకు వేసి తన ఐడీ కార్డు తీసి చూపిస్తూ, నేనొక పోలీస్ ఆఫీసర్ని రేఖగారు, ఇక్కడి జరుగుతున్న అరాచకాన్ని చూస్తూ ఊరుకోడానికి నేను సామాన్యురాల్ని కాదు. ఒక మహిళను అందరి ముందు ఇలా అవమానించడం చట్టరీత్యా నేరం. మిమ్మల్ని ఇప్పుడే స్టేషన్కు తీసుకెళ్లొచ్చు అని హెచ్చరించింది. నందు మాటలకు రేఖ గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్లయింది. బ్రహ్మరాంబ అయితే భయంతో వెనక్కి అడుగులు వేసింది. ఇందు మాత్రం ఆశ్చర్యంగా నందువైపు చూస్తూ ఉండిపోయింది. నిన్న నన్ను కాపాడిన అమ్మాయి ఈమె పోలీసాఫీసరా అని ఇందు మనసులో అనుకుంది. కాని నందు కళ్లలో తన పట్ల కనిపిస్తున్న ఆ ఆత్మీయత, ఆ రక్షణ కవచం ఇందుకి ఎంతో ధైర్యాన్నిచ్చాయి. స్వరాజ్ కూడా నందుకి మద్దతుగా నిల్చాడు. చూశారు కదా రేఖగారు, మీరు చేస్తున్న పనులు పోలీసుల వరకు వెళ్లాయి. ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి. ఇందు ఇక్కడ ఉద్యోగం చేస్తోంది అంటే అది తన టాలెంట్ వల్ల. తనని ఇంటికి తీసుకెళ్లడానికి మీరెవరు అని గట్టిగా అడిగాడు. రేఖ తన పరువు పోతోందని గ్రహించి, సరే
ఇప్పుడు వదిలేస్తున్నాను. కాని ఇందు, నువ్వు ఇంటికి లావాల్సిందే కదా, అప్పుడు చూసుకుంటాను నీ సంగతి అని అక్కడ్నుండి వెళ్ళిపోబోయింది. కాని నందు ఆమెను ఆపి, ఆగండి రేఖగారు, ఇందు ఇంటికి వస్తుంది. కాని తనకి అక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా దానికి బాధ్యులు మీరే అవుతారు. నా కన్ను మీమీదే ఉంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రేఖ అవమానంతో రగిలిపోతూ అక్కడ్నుండి నిష్క్రమించింది. రేఖ వెళ్ళిపోగాని ఇందు పరుగున నందు దగ్గరకు వచ్చి, చాలా థ్యాంక్స్ అండి, మళ్ళీ మీరు నన్ను కాపాడారు. కాని మీకివన్నీ ఎందుకు అని అడిగింది. నందు ఇందు కళ్లలోకి చూస్తూ తన మనసులో ఉన్న నిజాన్ని దాచుకుని, అది నా బాధ్యత ఇందు, నువ్వు భయపడకు, నీ వెనుక నేనున్నాను అని ధైర్యం చెప్పింది. స్వరాజ్ కూడా ఇందుని ఓదారుస్తూ తన క్యాబిన్లోకి తీసుకెళ్లి మంచినీళ్ళిచ్చాడు. ఇందు మనసులో నందు పట్ల ఒక తెలియని గౌరవం, స్వరాజ్ పట్ల ఒక చిన్న ఆకర్షణ మొదలయ్యాయి. ఆఫీసులో జరిగిన గొడవ తర్వాత ఇందు కాస్త కుదుటపడింది. స్వరాజ్ ఆమె దగ్గరకు వచ్చి, ఇందు, నువ్వు దేనికి భయపడకు, నీ పని నువ్వు ధైర్యంగా చేసుకో. ఆ రేఖ గురించి నాకు బాగా తెలుసు. ఆమె ఇలాగే బెదిరిస్తుంది కాని ఏం చెయ్యలేదు. ఒకవేళ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చెయ్ అని తన పర్సనల్ నెంబర్ ఇచ్చాడు. ఇందు కృతజ్ఞతగా తల ఊపింది. నందు అక్కడి నుండి వెళుతూ వెళుతూ ఇందుని కిటికీ దగ్గరకు పిలిచి, ఇందు, నీకొక మాట చెప్పాలి. నీ జీవితంలో నీకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి. నువ్వు బలహీనపడకూడదు. రేఖ ఆంటీ నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు ఆ ఆఫీస్ పని మాత్రం వదలొద్దు. అది నీకు ఒక ఆయుధం అవుతుంది అని చెప్పి అక్కడి నుండి తన స్టేషన్కు బయల్దేరింది. నందు స్టేషన్కు చేరుకోగానే తన సీనియర్ ఆఫీసర్ని కలిసింది. సర్, మా ఫ్యామిలీని రోడ్డున పడేసిన ఆ రేఖ మీద నాకు బలమైన సాక్ష్యాలు కావాలి. తనకి తెలియకుండా తన లావాదేవీలన్నీ నేను ట్రాక్ చెయ్యాలి అని అభ్యర్థించింది. ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వడంతో నందు రహస్యంగా రేఖ చేస్తున్న అక్రమ వ్యాపారాల మీద నిఘా పెట్టింది. రేఖ తన కంపెనీ పేరుతో భారీగా ట్యాక్స్ ఎగ్గొడుతోందని, ఫోర్జరీ సంతకాలతో కొన్ని ఆస్తులను తన పేరిట రాసుకుందని నందుకి కొన్ని ప్రాథమిక ఆధారాలు దొరికాయి. మరోవైపు ఇంటికి వెళ్లిన రేఖ కోపంతో రగిలిపోతూ ఐశ్వర్యతో ప్లాన్ చేస్తోంది. ఐశ్వర్య, ఆ పోలీసు పిల్లకు ఆ ఇందుకు ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఆ నందు అనే అమ్మాయి ఎవరో నాకు తెలియదు కాని అది మన దారికి అడ్డుగా వస్తోంది. ఆ పోలీసమ్మాయి గతాన్ని తవ్వు. తను ఎక్కడి నుండి వచ్చింది, తన కుటుంబం ఎవరు, ఇవన్నీ నాకు తెలియాలి. ఏదో ఒక లూప్ హోల్ దొరక్కపోదు. దాన్ని పట్టుకుని తన ఉద్యోగం ఊడమొడతాను అని రేఖ శపథం చేసింది. రేఖ తన గతాన్ని తవ్వుతుందనే విషయం తెలియని నందు మాత్రం తన అక్కను ఆ రేఖ చెర నుండి ఎలా విడిపించాలి అనే వ్యూహరచనలో మునిగిపోయింది. ఆ రాత్రి నందు తన దగ్గర ఉన్న పాత ఫోటో ఆల్బం తీసి చూసింది. అందులో చిన్నప్పటి ఇందు తను కలిసి ఉన్న ఫోటోని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. అక్కా, త్వరలోనే మనమంతా కలిసి ఉంటాం అని మనసులో అనుకుంది. ఆ రాత్రి ఇందు ఇంటికి వెళ్లేసరికి గడప దగ్గరే రేఖ కాచుకుని కూర్చుని ఉంది. ఇందు రాగానే రేఖ అడ్డుపడి, చూశావా అపర్ణ, నీ మనవరాలు అప్పుడే పోలీసులను వెంటేసుకుని తిరుగుతోంది. ఇవాళ ఆఫీసులో నా పరువు తీయడమే కాకుండా నన్నే అరెస్టు చేయించేస్తానంటున్న ఆ పోలీసు పిల్లతో దీనికేం సంబంధం అని గట్టిగా అరిచింది. అపర్ణమ్మ భయపడిపోతూ ఇందుని లోపనికి తీసుకెళ్ళింది. ఇందు ఏడుస్తూ, నానమ్మా, ఆ పోలీసమ్మాయి ఎవరో నాకు తెలియదు, కాని తనే నన్ను ఆ రాఖీ నుండి, ఇవాళ ఆఫీసులో గొడవ నుండి కాపాడింది అని చెప్పింది. మరుసటిరోజు ఉదయం నందు తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టింది. ఆమె నేరుగా రేఖ పార్ట్నర్గా ఉన్న పాత ఆఫీస్ అడ్రస్కి వెళ్లి అక్కడ పనిచేసే పాత గుమస్తాను కలిసింది. చూడండి పెదనాన్న, 10 ఏళ్ల క్రితం సుభాష్ గారి సంతకాన్ని రేఖ ఆంటీ ఫోర్జరీ చేసిన ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలియాలి. అప్పుడు మీరే అక్కడ అకౌంటెంట్గా ఉన్నారు కదా అని అడిగింది. మొదట అతను భయపడి చెప్పనన్నా నందు తన గతాన్ని వివరించి తాను సుభాష్ గారి మనవరాలినని చెప్పేసరికి ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. నందు, నువ్వా సుభాష్ గారి మనవరాలివా? ఎంతగా ఎదిగిపోయావమ్మా? ఆ ఫైల్స్ అన్నీ రేఖ ఆంటీ తన పాత ఇంట్లో ఉన్న ఒక లాకర్లో దాచింది. ఆ లాకర్ తాళం ఎప్పుడూ తన దగ్గరే ఉంటుంది అని రహస్యం చెప్పాడు. నందుకి ఒక మార్గం దొరికింది. అదే సమయంలో రేఖ మరియు ఐశ్వర్య కలిసి ఒక కుట్ర పన్నారు. ఇందు ఆఫీస్లో పనిచేస్తున్న ఒక ముఖ్యమైన ఫైలు దొంగిలించి ఆ నేరాన్ని ఇందుమీద మోపి తనని జైలుకు పంపాలని నిర్ణయించుకున్నారు. ఇందు ఆఫీస్లో సీట్లో లేని సమయం చూసి ఐశ్వర్యం మెల్లగా వెళ్లి మెయిన్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్లను ఇందూ బ్యాగ్లో పెట్టేసింది. సాయంత్రం ఆఫీస్ ముగిసే సమయానికి మేనేజర్ కంగారుగా వచ్చి, ప్రాజెక్ట్ ఫైల్స్ కనిపించడం లేదు, ఎవరూ బయటకు వెళ్లడానికి వీల్లేదు, అందరి బ్యాగులు చెక్ చేయాలి అని ప్రకటించాడు. ఐశ్వర్య నవ్వుతూ, ముందు ఈ ఇందు బ్యాగ్ చెక్ చేయండి, తను కొత్తగా వచ్చింది, పైగా తనకి డబ్బుల అవసరం చాలా ఉందని విన్నాను అని రెచ్చగొట్టింది.
మేనేజర్ వచ్చి ఇందూ బ్యాగ్ తెరవగానే అందులో ఆ ఫైల్స్ కనిపించాయి. అందరూ షాకయ్యారు. ఇందూ నోట మాటరాక తెల్లముఖం వేసింది. నేను చెయ్యలేదు సార్, ఇది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు అని ఏడుస్తూ మొత్తుకుంది. కాని మేనేజర్ వినకుండా పోలీసులకు ఫోన్ చేయండి అని అరిచాడు. ఐశ్వర్య మనసులో ఇక ఇందూ పని అయిపోయింది అని సంబరపడిపోయింది. ఆఫీస్లో అందరూ ఇందూని దొంగలా చూస్తుంటే ఐశ్వర్య విజయగర్వంతో రేఖకు ఫోన్ చేసి విషయం చెప్పింది. సరిగ్గా పోలీసులు వచ్చే సమయానికి నందు తన టీంతో కలిసి అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. మేనేజర్ నందు దగ్గరకు వెళ్లి, ఆఫీసర్, ఈ అమ్మాయి మా కంపెనీ డాక్యుమెంట్లను దొంగిలించింది, సాక్ష్యం దొరికింది, వెంటనే అరెస్ట్ చేయండి అని అన్నాడు. కాని నందు ఇందూ వైపు చూడకుండా నేరుగా ఐశ్వర్య దగ్గరకు వెళ్లి, దొంగ దొరికిపోయింది, కాని అది ఇందూ కాడు, నువ్వు ఐశ్వర్య అని గర్జించింది. అందరూ షాకయ్యారు. నందు తన ఫోన్ తీసి ఆఫీస్లోని సీక్రెట్ సీసీటీవీ ఫుటేజ్ అంటే అంతకుముందే నందు తన టెక్నికల్ టీం ద్వారా కంప్యూటర్ల నుంచి తీయించింది ప్లే చేసి చూపించింది. అందులో ఐశ్వర్య దొంగతనంగా ఆ ఫైల్స్ ఇందూ బ్యాగ్లో పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. కుట్రచేసి ఒక అమాయకురాల్ని ఇరికించాలని చూస్తావా? నిన్ను, నీ వెనుక ఉన్న రేఖను వదిలే ప్రసక్తే లేదు అని నందు ఐశ్వర్యకు సంకెళ్లు వేయించింది. అదే సమయంలో నందు నేరుగా రేఖ ఇంటికి వెళ్లి అందరి ముందు ఆమెను నిలదీసింది. రేఖగారు, 10 ఏళ్ల క్రితం సుభాష్ గారి ఆస్తులు ఫోర్జరీ చేసిన పత్రాలు, ఇప్పుడు ఇందూ మీద చేసిన కుట్ర అన్నీ బయటపడ్డాయి. ఇప్పుడే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పింది. రేఖ షాక్ నుండి తేరుకోకముందే నందు అపర్ణమ్మ మరియు ఇందూ వైపు తిరిగి కళ్ళు చెమ్మగిల్లగా ఇలా అంది. నాన్నమ్మా, అక్కా, నేను మీ నందుని. ఆ రోజు ఆ రాక్షసి వల్ల దూరమైపోయిన మీ చిన్న పాపని. ఇప్పుడు పోలీసాఫీసర్గా వచ్చి మన ఇంటిని, మన ఆత్మగౌరవాన్ని కాపాడాను. ఆ మాట వినగానే ఇందూ, అపర్ణమ్మ నందుని పట్టుకుని ఏడ్చేశారు. మా నందు ఇంత పెద్ద ఆఫీసరయి వచ్చిందా అని అపర్ణమ్మ మురిసిపోయింది. రేఖను పోలీసులు తీసుకెళ్తుంటే ఆమె ముఖంలో భయం, ఓటమి స్పష్టంగా కనిపించాయి. చివరగా నందు తన కుటుంబంతో కలిసి తన ఇంటి కిటికీ దగ్గర నిలబడి, రేఖా ఆంటీ, నా కుటుంబాన్ని నువ్వు చిన్నప్పుడు బాధపెట్టావు, కాని ఇప్పుడు చట్టం నిన్ను శిక్షిస్తుంది. ఇది కేవలం నా ఆరంభం మాత్రమే అని నిశ్చయించుకుంది. స్వరాజ్ కూడా అక్కడికి వచ్చి ఇందూని, నందూని అభినందించడంతో కథ సుఖాంతమైంది. చూశారు కదా ఫ్రెండ్స్, నందు పోలీసాఫీసర్గా వచ్చి తన అక్క ఇందూని కాపాడడమే కాకుండా తన కుటుంబాన్ని ముక్కలు చేసిన రేఖకు ఎలా బుద్ధి చెప్పిందో. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు ట్విస్ట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది.